విమోచన దినోత్సవాలకు సంబంధించి పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు తెలంగాణ లిబరేషన్ డే కోసం. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా రాబోతూ ఉన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి విమోచన దినోత్సవానికి సంబంధించి అమీర్పేట కార్పొరేటర్ సరళా కేతినితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఏంటి మేడం, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించట్లేదు ఈ వేడుకలు? ప్రతిసారి కేంద్ర ప్రభుత్వమే ఏదో చొరవ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? జై భారత్. ఈరోజు ఏదైతే మీరు ప్రశ్న వేశారో ఆ ప్రశ్న మీడియా వారికి అందరికీ కూడా ఒకటే విన్నపించుకుంటున్నాము. ఏ రజాకారులతో అయితే మన తెలంగాణ ఆడబడుచులందరూ బతుకమ్మని రోడ్డు మీద ఆడించి అన్ని అరాచకాలు చేసుకున్న వారి మీద అభిమానంతో ఈరోజు సెప్టెంబర్ 17 చేయకపోవడం అన్నది ప్రధాన కారణంగా మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన కేంద్ర మంత్రివర్యులు ఆయన మన అమిత్ షా గారు ఆ రోజు మొదట సెప్టెంబర్ 17 మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా కేంద్రం తరపున ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. రాష్ట్రాలన్నీ కూడా దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఎక్కడా కూడా వారికి ఆలోచన లేదు. కేవలం ఆ రజాకారుల కోసం ఎంఐఎం ఒక పార్టీ కోసము వారు చేయటం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో దీనికి ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఎందుకంటే సెప్టెంబర్ 17 ఎందుకంటే మన ఆత్మాభిమానం, మనం ఆ రోజు ఆడపిల్లల్ని ఎంత హింసించారు అన్నట్ల నుంచి విముక్తి అయ్యి మనకు స్వతంత్రం రావడం సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు కూడా చెప్తున్నాము. ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వారు ఇచ్చిన హామీలు ఎలాగైతే తప్పారో ఎన్నో మాటలు చెప్పారు. అంతకుముందు గద్దెని ఎక్కనప్పుడు కాంగ్రెస్ ఇదే సెప్టెంబర్ 17 గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ఏమైంది దాని గురించి అన్నది వారు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా. ఈసారి ఏర్పాటు ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ఎవరు వస్తూ ఉన్నారు? ఎంతమంది ఈ జనం సమీకరణ చేసే అవకాశం ఉంది? మీ దగ్గర నుంచి ఎంతమంది వస్తారు? ఈరోజు కేంద్ర మంత్రివర్యులైన రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు, మన రక్షణ శాఖ మంత్రివర్యులు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో మనకి స్వతంత్రం వేరే రోజు రావడం, అందరికీ 1947లో వస్తే మనకి సెప్టెంబర్ 17లో వచ్చింది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అదే మనకే కాదు, కర్ణాటకలో కూడా కొన్ని దగ్గర, అలాగే మహారాష్ట్రలో వారు కూడా ఇప్పుడు అఫీషియల్గా చేస్తున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ప్రాబ్లమ్ అన్నది వారు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తికి కాదు. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రం మనం ఈరోజు తెచ్చుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రం స్వతంత్రమైన రోజు చేసుకోవడానికి వారికి అభ్యంతరం ఏంటన్నది చెప్పాల్సి వస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ మేమందరం వస్తాము అని చెప్పి వారందరినీ కూడా మేము ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మన స్వతంత్రం సెప్టెంబర్ 17 వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, చాలా సంతోషం అని ఈరోజు మేధావి వర్గమే కాదు, మహిళలే కాదు, అందరూ కూడా ప్రజలందరూ దాన్ని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఈ ఈవెంట్ని చూసే అవకాశం ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం.